ప్రీతి, నాకు భయంగా ఉంది. మన అమ్మాయిని ఎవరో చంపినట్టుగా ఉంది. ఎవరి పని చేసింది మీకు తెలుసా? ఏమిటి మౌనంగా ఉన్నారు? మీకు తెలుసా ఎవరో? చెప్పండి. తెలుసు. ఎవరు? తనెవరో నీకు తెలుసు. ఎవరండి? ఆ అమ్మాయి నీ జ్ఞాపకుందా? పబ్లిసిటీ కంపెనీ ఏజెంట్ మార్గరెట్. మార్గరెట్టా? ఆవిడ పేరు మార్గరెట్ కాదు, క్యాప్రీ. క్యాప్రీ? ఆవిడెందుకు పేరు మార్చుకోవాలి? ఆవిడెందుకు మన ఇంటి కుందేలు చంపాలి? మీకు ఆవిడకు ఏదైనా సంబంధం ఉందా? ఆమె ఇప్పుడు గర్భవతి కూడా. మీరు నా భర్త కాదు, అసలు మనిషే కాదు. ప్రీతి, నన్ను పిలిచే అర్హత మీ నోటికేక లేదు. ప్రీతి, నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్. నేను చెప్పేది దయచేసి విను. వెళ్ళండి, నన్ను తాకకండి, నన్ను తాకద్దు. ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. Leave me alone. ప్రీతి, నేను చేసింది న్యాయమైన నీతో వాదించదలుచుకోలేదు, తప్పే. కానీ ఇది కావాలని చేసిన తప్పు కాదు. జరిగిన తప్పు కోసం ప్రతి నిమిషం నేను కృంగి కుమిలిపోతున్నాను. ఇన్నాళ్ళు నా గుండెల్లో కన్నీళ్లు దాచుకుని ఇప్పుడు బయటపడుతున్నాను. నాకు ఆ క్యాప్రీ ఫోన్ నెంబర్ కావాలి. నేను ఆవిడతో మాట్లాడాలి. హలో, నేనే మిస్సెస్ రాజేష్ మాట్లాడుతున్నాను. మీరా? నా ఫోన్ నంబర్ మీకెలా తెలుసు? నా భర్త ఇచ్చారు. నా ఆర్టికల్స్ అన్ని యూజ్ చేసి చూసారా? ఇంకేమైనా కావాలంటారా? మనశ్శాంతి కావాలి. వాట్ డూ యు మీన్? ఇంగ్లీష్ లో మాట్లాడితే తప్పు రైట్ అయిపోతుందా? నా కుటుంబం మీద గాని నా భర్త మీద గాని నీ నీడ కూడా పడకూడదు. నా పరిస్థితి చూసి ఒక ఆడదానిగా నడుచుకుంటావు అనుకున్నాను, కానీ ఒక భార్యగా నడుచుకుంటావు అనుకోలేదు. నువ్వు ఆడదాని అయి ఉంటే నేను ఆడదానిలా నడుచుకునేదాన్ని. నువ్వు ఆడదానివే కాదు, యు ఆర్ ఎ డెవిల్. నా కుటుంబాన్ని నాశనం చేసిన పిశాచివి. స్టాప్ ఇట్. నేను పిశాచిను ఆడదాన్ని నీ భర్తను అడిగి చూడు. ఈ పిశాచితో నువ్వు పడుకుంది అని అడుగు. ఈ పిశాచిగా నువ్వు బిడ్డలు ఇచ్చావని అడుగు. ఎవరి వల్లనో గర్భవతివై నా భర్త మీద మొత్తం వేస్తున్నావా? ఏ, నీ భర్త మగతనం మీద నీకు నమ్మకం లేదా? నా భర్త గురించి మాట్లాడే హక్కు నీకే ఉందే. నీకెంత హక్కుందో అంతే హక్కు నాకు ఉంది. తాళి తప్ప ఇంతకు మించి మాట్లాడావో నేనెలా ప్రవర్తిస్తానో నాకే తెలీదు.